మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్. నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. లేడీస్లో పీరియడ్స్ నార్మల్ ప్రక్రియ, కానీ పీరియడ్స్లో కొన్ని లక్షణాలు కనిపిస్తే అది గర్భాశయ క్యాన్సర్కు ఏమన్నా ఇండికేట్ చేస్తాయా అనేటువంటిది ఈరోజు డిస్కషన్. నార్మల్గా మెన్స్ట్రువల్ పీరియడ్స్ అనేది 28 డేస్ అప్రాక్సిమేట్గా 21 ఒక వారం అటు ఇటుగా లేడీస్లో చాలామంది లేడీస్లో వస్తుంటాయి. ఇవి వచ్చిన పీరియడ్ ఒకటిసారి వచ్చినప్పుడు అది 3 days to 5 days పీరియడ్ ఫ్లో ఉండి తర్వాత ఆగిపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ గర్భాశయం లోపల నుంచి గర్భాశయ ముఖద్వారంలో కానివ్వండి లేదా గర్భాశయంలో కానివ్వండి, సర్విక్స్ అది యూట్రస్, ఈ రెండిట్లో ఏమన్నా కొన్ని తేడాలు ఉన్నప్పుడు మెన్స్ట్రువల్ పీరియడ్స్లో మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటిలో మనము చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా చెప్పుకోదగ్గది ఫస్ట్ థింగ్ ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. అంటే ఋతుస్రావం నిలిచిపోయిన తర్వాత, దాన్ని మెనోపాజ్ అంటాం. మెనోపాజ్ నిలిచిపోయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత, 1 సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాతను మళ్ళీ కొంతమందికి బ్లీడింగ్ కనిపించవచ్చు. మెనోపాజ్ అయిపోయిన లేడీస్కి మళ్ళీ బ్లీడింగ్ కనిపించింది, మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే ఆ వెజైనా ద్వారా బ్లీడింగ్ మళ్ళీ కనిపించింది అంటే మటుకు చాలా 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 జాగ్రత్తగా దాన్ని వెంటనే గమనించుకొని దాన్ని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే నార్మల్గా మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అనేటువంటిది జరగకూడదు. ఒక్కొక్కసారి ఆ వెజైనాలో డ్రైనెస్ బాగా ఎండిపోయినప్పుడు, దాని లోపల లూబ్రికెంట్స్ లేనప్పుడు కొంత ఒక డ్రాప్ ఏదైనా అప్పుడప్పుడు రావచ్చు. బట్ అది కూడా డాక్టర్ గైనకాలజిస్ట్ చూసి ఎగ్జామిన్ చేసి దాన్ని సర్టిఫై చేయాల్సి వస్తుంది. సో మెనోపాజ్ అయిన తర్వాత బ్లీడింగ్ సిగ్నిఫికెంట్గా అయింది, ఒకసారి అయింది కదా అని వదిలేకుండా దాన్ని టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే మెనోపాజ్ అయిన తర్వాత బ్లీడింగ్ అనేటువంటిది ముఖ్యంగా ఎండోమెట్రియంలో క్యాన్సర్ ఒక లక్షణం. ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల భాగంలో ఉండేటువంటి లేయర్లో క్యాన్సర్ అనేటువంటిది కానీ సంక్రమించడం జరిగితే ఈ మెనోపాజ్ తర్వాత వచ్చేటువంటి బ్లీడింగ్ దానికి కారణం అవ్వచ్చు అనమాట. అందువల్ల ఇమ్మీడియట్గా దాన్ని మెడికల్ అటెన్షన్కి తీసుకెళ్ళడం వెరీ ఇంపార్టెంట్. నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోక ముందు కొంతమంది లేడీస్లో ఏం జరుగుతుంది అంటే సైకిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ సైకిల్ 1 month తర్వాత జనరల్గా వస్తుంది. ఈ మధ్యలోనే 2-3 సార్లు బ్లీడింగ్ అవ్వడం, లేదా బ్లీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆగకుండా చాలా రోజులు కంటిన్యూస్గా ఈ బ్లీడింగ్ అనేటువంటిది జరుగుతూ ఉండడం, లేదా పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ అయిన తర్వాత బ్లీడింగ్ అనేటువంటిది రావడం, ఇటువంటివి లక్షణాలు కనుక ఉంటే కొన్నిసార్లు క్యాన్సర్ కారణం అవ్వచ్చు అనేటువంటిది గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఒకటి ఇంపార్టెంట్. రెండవది సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా, మూడవది సైకిల్కి మధ్యలో ఎక్కువసార్లు బ్లీడింగ్ అవుతున్నా, లేదా రెగ్యులర్ మెన్స్ట్రువల్ పీరియడ్ అప్పుడే ఎక్కువ రోజులు ఎక్కువ మోతాదు క్లాట్స్గా పడిపోవడం చాలా ఎక్కువ అవుతుంటే కనుక ఇవన్నీ కూడా అండర్లేయింగ్ ప్రాబ్లం ఏదన్నా ఉండొచ్చు, ఒక రకం క్యాన్సర్ కూడా ఉండొచ్చు అనేటువంటిది గుర్తుపెట్టుకొని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవడం మంచిది. ఈ గర్భసంచి ముఖద్వారం లేదా ఎండోమెట్రియం అంటే ఆ గర్భసంచి లోపల భాగంలో వచ్చే క్యాన్సర్లు కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని రకాల రక్తం క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్స్లో ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోవడం, లేదా బ్లడ్ క్లాటింగ్ అబ్నార్మాలిటీస్, అది సరిగ్గా క్లాట్ అవ్వకపోవడం, ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా బ్లీడింగ్ అనేటువంటిది కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసేది మంచిది. క్యాన్సర్ కాకుండా బ్లీడింగ్ ఎక్కువ అవడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అని అంటారు, ఎండోమెట్రియల్ ఫైబ్రాయిడ్స్, లోపల ఉండేటువంటి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. లేకపోతే కొంతమందికి డిస్ఫంక్షనల్ యూటరైన్ బ్లీడింగ్, డియూబి అని అంటారు అన్నమాట, అట్లాంటివి ఉంటే అవ్వచ్చు. సో రకరకాల కారణాలు ఉంటాయి. వీటిల్లో ఒకానొక కారణం కూడా క్యాన్సర్ కాబట్టి వీటిని, ఈ సిమ్టమ్స్ని, ఈ లక్షణాలని నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేసుకుంటే మంచిది.